మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైందని డీసీపీ భాస్కర్ చెబుతున్నారు. ఒక కార్పొరేషన్తో పాటు 4 మున్సిపాలిటీలకు సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్ల దగ్గర భద్రతను ఏర్పాటు చేశామంటున్నారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశామంటున్నారు ఆయన. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న డీసీపీ భాస్కర్తో మా ప్రతినిధి ఉమేష్ ఫేస్ టు ఫేస్. మంచిర్యాల జిల్లాలో రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బెల్లంపల్లి, క్యాతన్పల్లి, లక్షరిపేట, చెన్నూరు మున్సిపాలిటీలలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇదే అంశానికి సంబంధించి మంచిర్యాల డీసీపీ భాస్కర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రేపు ఏదైతే మంచిర్యాల జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఏ విధమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? మంచిర్యాల జిల్లాలో 4 మున్సిపాలిటీలు, ఒకటి మంచిర్యాల కార్పొరేషన్కు 149 వార్డులు డివిజన్స్లో ఎలక్షన్ జరుగుతుంది. దీనికోసము 444 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. దీంట్లో 175 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. మొత్తానికి 5 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశాము. పోలింగ్ లొకేషన్ సిబ్బంది ఉంటారు, రూట్ మొబైల్స్ ఉంటారు, సిఐ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సు, డిఎస్పీల ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ అండ్ సిపి రిజర్వ్, డీసీపీ రిజర్వ్ ఫోర్స్ తోటి పూర్తి పారదర్శకంగా ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసము పూర్తి ఏర్పాట్లు చేశాము. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా పోలీస్ ఫోర్స్ అంతా రిపోర్ట్ చేయడం జరిగింది. వన్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ మెటీరియల్ తీసుకోగానే రూట్ మొబైల్ ఎస్కార్ట్స్ తోటి పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కు పోలింగ్ మెటీరియల్ని చేరవేయడం జరుగుతుంది. ఒకటి చెప్పండి, ఏదైతే రేపటి పోలింగ్ నేపథ్యంలో ఈరోజు అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అటు మద్యం డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు చాలా చోట్ల వినిపిస్తున్నాయి. వాటి కట్టడి కోసం మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? నిన్న సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ఏ ఒక్కరు క్యాన్వాసింగ్ చేయొద్దు, ఓటర్లను కూడా ప్రలోభాలకు గురి భాగంగానే రెవెన్యూ యంత్రాంగంతో, జిల్లా ఎన్నికల యంత్రాంగంతో కోఆర్డినేషన్ తోటి ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ప్రతి మంచిర్యాల కార్పొరేషన్కు 3, మిగతా మున్సిపాలిటీలకు 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేశాము. నిన్న సాయంత్రం 5 గంటల నుంచే మనము పెట్రోలింగ్ చేస్తున్నాము, చెకింగ్స్ చేస్తున్నాము. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు చెకింగ్స్ చేసి అది కూడా వీడియోగ్రఫీ సమక్షంలో చేస్తున్నాము. ఇప్పటి వరకు మనము 2 కేసులలో క్యాష్ పట్టుకోవడం జరిగింది, 2,58,000 నిన్న ఎలక్షన్ కోడ్ వైలేషన్స్ మీద. ఒక 7 కేసులు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ మీద పట్టుకున్నాము. 59 కేసులలో లిక్కర్ని పట్టుకోవడం జరిగింది. ఇంకా టీమ్స్ అన్నీ నిఘా పెట్టి ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీల ప్రతినిధులు, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎలక్షన్ కమిషన్ యొక్క నియమ నిబంధనలు తప్పకుండా పాటించి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకూడదు. దీనికోసము పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి, వాటి కట్టడి కోసం ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? సోషల్ మీడియా అండ్ ఇతరత్ర ఫేక్ వార్తల్ని ఎవరైతే స్ప్రెడ్ చేస్తారో వాళ్ళ పట్ల కఠినమైన చర్య తీసుకుంటాము. దీనికోసము అడ్మినిస్ట్రేట్ స్థాయిలో కూడా సోషల్ మీడియా మానిటరింగ్ కమిటీ ఉంది. కాబట్టి ఎవరైనా సోషల్ మీడియాని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రత్యర్థులపైన కానీ, సొంత పార్టీ వాళ్ళపైన కానీ, లేకపోతే హింసాయుతమైన చర్యలు రెచ్చగొట్టే విధంగా కానీ, ఏ వర్గాన్ని ఇబ్బంది పరిచించే విధంగా కానీ ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు చేసి రెచ్చగొడతారో వాళ్ళపైన కఠినంగా వివరిస్తాము. ముఖ్యంగా ఈ ఎలక్షన్కి సంబంధించి ఈ 5 మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీల్లో ఇప్పటికీ 200 మంది చట్ట వ్యతిరేకంగా ఉండేవాళ్ళు బ్యాడ్ హార్ట్స్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళపైన కూడా నిఘా ఏర్పాటు చేశాము. కాబట్టి ప్రజలు సహకరించాలి. ప్రజాస్వామ్యంలో ఓటర్లు అనేది, ఈ ఎలక్షన్ అనేది ఒక పండుగ లాంటిది. దీన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఉంచడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. పోలీసు మా యొక్క నిఘా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా అట్లాంటి చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. సార్ చివరగా చెప్పండి, రేపు ఏది పోలింగ్ నేపథ్యంలో మున్సిపల్ పోలింగ్ మెసేజ్ ఏంటి? భారతదేశంలో ప్రజాస్వామ్యము ప్రపంచానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఓటర్ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. 18 సంవత్సరాలు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు. ఈ హక్కుని 100% వినియోగించుకొని భారత ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా
ఒక కార్పొరేషన్ 4 మున్సిపాలిటీలో కూడా రేపటి పోలింగ్ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 5 అంచెల భద్రత వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అంటున్నారు మంచిర్యాల డీసీపీ భాస్కర్ గారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.